పట్నంలో ఇప్పటి సంది వానలు వరదలు వచ్చినా నీళ్ల సుక్క కూడా రోడ్డు మీద ఉండకుండా మలి సర్కారు ఉపాయం చేస్తున్నదట. అగో చిన్న చినుకు పడితేనే చెరువుల లెక్క తయారయ్యే రోడ్ల మీద సుక్క నీటి బొట్టు నిలవకుండా షెయి సర్కార్ అంత చక్కని పని ఏం చేపిస్తుంది ఏం కథ అంటారా? చెప్పుడు కాదు చూడుర్రి. అగో సీఎం రేవంత్ సారు అంత సీరియస్గా అట్లా రోడ్డు మీద నిలబడి ఏమో సడాక్ మీద వేసిన జాలీలు చూస్తుండంటారా? అవి జాలీలు కాదు, పట్నం రోడ్ల మీద కొత్త నీళ్ల సంపులు కడుతుర్రట. వానకాలంలో వానలు పడితే రోడ్ల మీదనే నీళ్లు చేరి చెరువుల లెక్క సడకులు తయారైతాయి. కాలువలై కాలనీలకు కాలనీలు మునిగిపోతుంటాయి. అంతటితో నాగక కిందికి నీళ్ళొచ్చి మునిగిపోతుంటాయి కూడా. ఆ నీళ్లు ఎత్తిపోసుకోనికి ఇళ్లలో ఉండేటోళ్లకు మామూలు అవస్థ ఉండదు. ఇంట్లోన్న సామాన్లన్నీ నానిపోతాయి. అగో ఆ బాధలు అర్థం చేసుకున్న సర్కారు ఈ ఇగురం చేస్తుందట. ఏడేడ ఇట్లా నీళ్లు నిలిచిపోతాయో, చెరువులు కుంటలను రోడ్లు తలపిస్తాయో ఆడాడ ఇట్లా నీళ్ల సంపులు కడతారట. అయితే పనులు మంచిగానే చేస్తురా, లేకుంటే పేరుకు ఏదో ఇంత ఇనుము తీసుకొచ్చి మీద మీద చేస్తుండ్రా అని ఇట్లా సీఎం సారే స్వయంగా వచ్చి ఎట్లా కడుతుర్రు ఏం కథ అని అన్ని ముచ్చట్లు కూడా ఆఫీసర్లను అరుచుకుంటా పరీక్ష బట్టి చూసిండట. పట్నంలో ఏడ కూడా వరదలతోని పబ్లిక్కు తిప్పలు కాకుండా హైదరాబాద్ అంతటా ఏం తక్కువ 141 వాటర్ లాగింగులు కట్టాలి, ప్రజల గోసలు వాపాలని చెప్పిండట. ఎండాకాలం తర్వాత వచ్చే వానకాలంలో సర్కారు తయారు చేయించిన వాటర్ లాగింగులు చూసి పబ్లిక్ కూడా వరెవ్వా షెయి సర్కారు మస్తు చేసిందని మస్తు మంది మెచ్చుకోవాలని అన్నాడట. అయ్యా సీఎం సారు, మీరు ఇట్లా మంచి పని ముంగటేసుకున్నారు కానీ ఇంకా పట్నంలో చాలా ఏరియాల రోడ్లు పొక్కలు పడి బండ్ల మీద పోయేటోళ్లకు చాలానే బాధ అవుతుందట. టక్కర్లు కూడా బాగానే అవుతున్నాయట. అట్లనే రోడ్ల మంత్రి సార్తో మాట్లాడి సడకులు కూడా సాపుగా ఓపించి భాగ్యనగరం ప్రజల బాధలు తీర్చకపోయింది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.